49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సభ ఆయన ప్రసంగం మొత్తంలో కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తలలేదు సార్. అంటే నా తాహతకి ఆయన సరిపోవడానికి ఉద్దేశమా, లేకపోతే నా కింద రాజకీయాల్లో బచ్చాగాడు నేనే మధ్య ఆయన పేరు ఆయన ఎందుకు హైలైట్ చేయాలని ఉద్దేశం ఉందంటారా? ఇలా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి సార్. ఆయన ఏదేమనుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారిని నేను దూషించడం వల్ల మళ్ళీ ఇమీడియట్ అదే రోజు సాయంత్రమా లేకపోతే రేపు పొద్దున్న అదే రోజు ఈవినింగే 8-9 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంతకంటే 4 గంటలు తిరుగుతాడు. అవును, ఇది డైల్యూట్ అవుతుంది. అవును, కరెక్టే. రాత్రే డైల్యూట్ అవుతుంది. పక్క మాటకు మాట అని మీరు పెట్టేస్తారు ఏది ఎలక్ట్రానిక్ లో. ప్రింట్ లో రేపు పొద్దున వస్తుంది. అంతకంటే తిట్లు అంటే భాష యాస ఏదైతుందో నిన్నదేమో నీరసంగా ఉన్నాడు, తిట్టినా అంత తిట్లు అంత స్ట్రాంగ్ రాకపోతుండే. మళ్ళా రేవంత్ రెడ్డి గారు తిట్టేది ఉంటే మళ్ళీ తల ఎక్కడ దాచుకోవాలి. అందుకోసం ఆ తిట్ల భయానికి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పేరు తీయలేదని నేను అనుకుంటాను. అంతేగాని రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నీకు దీటుగా ఛాలెంజ్ చేసి అంత పిన్న వయసులో అవును ఏ స్ట్రాటజీ చేసిందా ఏం సంగత ఎవరినైనా కానీ అది శత్రువులు కానీ తిట్టినోళ్ళు కానీ ఎవరినైనా తీసుకొని విజయంలో రేవంత్ రెడ్డి గారు అగ్రభాగాన ఉన్నాడు. సునీల్ కనుగోలు స్ట్రాటజీ ఆయారం గాయారంలో చివరి నిమిషం వరకు కూడా తీసుకొచ్చి ఆయన జిల్లాలో కూడా పేర్లు చెప్పను అతని ఓటమికి కొంత కారకులు అయిన వాళ్ళను కూడా తీసుకొచ్చి కూడా ఏదైతుందో టికెట్లు ఇవ్వడంలో గెలిచే పాత్రలో ఏదైతుందో స్ట్రాటజీగా ఏదైతుందో లాస్ట్ వరకు ఏదైతుందో ప్రతి సీటు విషయంలో చేసి 64 తేవడంలో రేవంత్ రెడ్డి కారకుడు. తో రేవంత్ రెడ్డి గారిని ఏదైతే వయసులో తక్కువ కావచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు శక్తి సామర్థ్య లెవెల్ని తిట్టడం కానీ అది లేదనేది అనుకోడు. మళ్ళీ తిట్లు ఎక్కువ వస్తాయని ఉద్దేశంతో భయపడి. ఓకే.